చూడండి, ఇది కొర్రల అన్నం. ఈ కొర్రల అన్నం చాలా చూడండి పొడిపొడిలాడుతూ ఉన్నది. చూడండి, ఇలా ముట్టుకుంటూనే పొడిపొడిలాడుతూ ఉన్నది. ఈ కొర్రల అన్నం కానీ ఏదైనా సిరిధాన్యాన్ని వండుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మన సిరిధాన్యాల అన్నం చాలా పొడిపొడిలాడుతూ రుచికరంగా వస్తుంది. ఇప్పుడు ఈ సిరిధాన్యాల అన్నాన్ని ఎలా వండుకోవాలో చూద్దాము. ఇది నేను కొర్రలను ఈ గ్లాసుడు కొర్రలను తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి ఇదే గ్లాస్ తోటి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకుని 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొర్ర బియ్యాన్ని ఎలా వండుకోవాలో చూద్దాము. మనం ఈ సిరిధాన్యాల అన్నాన్ని కుండలో వండుకుందాం. కుండలో వండుకోవడం చాలా శ్రేష్టమైనది. ఈ నానబెట్టుకున్నటువంటి కొర్రల అన్నం నీటిని టీ వడపోసుకునే దాంతో ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే ఈ సిరిధాన్యాలు చాలా చిన్నగా ఉంటాయి కదా, పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ నీటిని మనం ఇప్పుడు మరిగించుకుందాం. మూత పెట్టుకుని కాసేపు మరిగించుకుందాం. చూడండి, ఇలా మరుగుతుంది అన్నం. ఇలాంటప్పుడు ఒక స్పూనుడు నూనె, కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలియపెట్టి ఇందులో ఈ కొర్ర బియ్యాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఇలా ఉన్నది, ఇలాగా కన్నల్లా వచ్చి ఉన్నది. కొంచెం వాటర్ ఉన్నది. చూడండి, ఈ కొంచెం వాటర్ ఇంకా ఎవాపరేట్ అవ్వాలి. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం. ఒకసారి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి. ఇంత నీళ్లు ఉండగానే కట్టేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ కట్టేసిన తర్వాత కూడా కొండకు ఉన్నటువంటి వేడితో మిగతాది ఉడికిపోయింది. కట్టేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిపోయింది. అన్నం ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా ఈ చిన్న టిప్స్ ఉపయోగించుకుని మనం చక్కగా అన్నం రుచికరంగా పొడిగా తయారు చేసుకోవచ్చు.